మరో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భవించి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ నెల 14న రాజమండ్రిలో పార్టీ ఆవిర్భావ సభ జరపాలని నిర్ణయించారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజమండ్రిలో జరగబోయే ఆవిర్భావ సభ తొలి అడుగు మాత్రమేనని, జనసేన మలి అడుగులు విశాఖ, విజయవాడ వంటి నగరాల్లో ఉంటాయని జనసేనాని తెలిపారు. రాజమండ్రి సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. బొమ్మదేవర శ్రీధర్ ఆధ్వర్యంలో పనిచేయనున్న కమిటీలో ఆకుల సత్యనారాయణ, దుర్గేష్, బన్నీవాసు, పసుపులేటి సుధాకర్, శ్రీమతి రాధమ్మ, శ్రీమతి సరోజిని, యామిని జ్యోత్స్న, పేసంగి ఆదినారాయణ, పంతం నానాజీ, నౌడు వెంకటరమణ, ఎర్రంకి సూర్యారావు, శ్రీనుబాబు, రాపాక వరప్రసాద్, కమలుద్దీన్, దుమ్మేటి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 14న జరగబోయేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నేతాజీ అడుగుదాం. నేతాజీ, జనసేన చేపట్టబోయే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14న రాజమండ్రిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో అక్కడ జన సైనికులు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు అక్కడ ఆయన ఈ సభను ఏర్పాటు చేశారు. ఇటీవలే ఆయన కర్నూలు నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు మొత్తం 7 జిల్లాల్లో తన ప్రజా పోరాట యాత్రని కొనసాగించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇటువైపు రాయలసీమ, ఈ గుంటూరు జిల్లాలన్నీ అయిపోయాయి కాబట్టి అటు తూర్పుగోదావరి జిల్లా వైపు బహిరంగ సభను ఏర్పాటు చేయాలని అక్కడ జన సైనికులు కోరారు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆ 14వ తారీఖు నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇంకా ప్రజల్లోనే ఉండబోతున్నారు అన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక ఆ తర్వాత విశాఖ, విజయవాడ ఇలాగా ఎక్కడైతే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్, టౌన్స్, మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇక ఈ రాజమండ్రి సభ అన్నది ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమండ్రిలోని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరగనుంది. విశాలమైన ప్రాంగణం కాబట్టి సభకు కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందిగా ఆ రాజమండ్రికి సంబంధించిన ఎవరైతే సభ్యులు ఉన్నారో వారిని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే బొమ్మదేవర శ్రీధర్ అనే ఒక మెంబర్, ఆయన పర్యవేక్షణలో మిగిలిన 14 మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా సభ ఏర్పాట్లను చూస్తున్నారు. ఆకుల సత్యనారాయణ, పందుల దుర్గేష్, బన్నీవాసు, పసుపులేటి సుధాకర్. ఈయనకి లేటెస్ట్ గా కావలి టికెట్ ని కన్ఫర్మ్ చేశారు. శ్రీమతి రాధమ్మ, అమలాపురం, అలానే సరోజిని, యామిని జ్యోత్స్న, పేసంగి ఆదినారాయణ, పంతం నానాజీ, నౌడు వెంకటరమణ, ఎర్రంకి సూర్యారావు, శ్రీనుబాబు, రాపాక వరప్రసాద్, కమలుద్దీన్, దుమ్మేటి వెంకటేశ్వరరావు. ఈ 15 మంది కూడా ఆ సభ ఏర్పాట్లను చూస్తారు. ఇప్పటికే అక్కడ దాదాపుగా ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలిసింది. 1 వీక్ బిఫోరే ఏర్పాట్లను వాళ్ళంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 2 లక్షల మంది కెపాసిటీ కలిగిన ఆర్ట్స్ కాలేజ్ లో జన సైనికులు ఇంకా భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున LED స్క్రీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మనకి ఉన్న సమాచారం ప్రకారం 10 లక్షలకు పైగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అటెండ్ అవుతారన్నట్టుగా తెలుస్తుంది. గతంలో తాను రాజకీయ జవాబుదారీతనం కోసమే అక్కడ ధవళేశ్వరం మీద జనసేన కవాతును కూడా నిర్వహించారు. ఆ సమయంలోనే 15 లక్షల మంది ఆ కవాతులో పాల్గొన్నారు. గ్రాండ్ సక్సెస్ అయింది. ఈసారి కూడా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ బహిరంగ సభ ద్వారా జనసేన సత్తా ఏంటి అన్నది అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు చూపించాలని జన సైనికులంతా కూడా ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఈ భారీ బహిరంగ సభను, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజమండ్రిలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లకు సంబంధించి 15 మందితో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ కూడా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. రైట్ నేతాజీ. For more updates, please subscribe 99 TV Telugu.